ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, మన ప్రభువుని అనేక పేర్లు పెట్టి ఆయనను మనము ఆరాధిస్తూ ఉంటాము. ఎందుచేత అంటే ఆయన యొక్క గుణలక్షణములను బట్టి ఆ పేరు ఆయనకు ఆపాదించి ఆయన స్తుతించడం మన జీవిత ధన్యతగా భావించాలి. కీర్తనల గ్రంథంలో కూడా 34వ కీర్తన 3వ చరణంలో మనం చదివితే, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ప్రియులారా, చూడండి, దైవజనుడు కూడా అదే భావనను వ్యక్తపరుస్తున్నాడు. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాము. ఆయన నామము అంటే ఏంటి? ఆయన గుణలక్షణం, ఆయన స్వాభావికమైనటువంటి గుణమది. గనుక ఆయన గుణములనే ఆయనకు పేరుగా ఆపాదించి మనం ఆయన స్తుతిస్తూ ఉంటాము. ఆయన గణపరచాలి కూడాను అన్నప్పుడు లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొక్క గుణలక్షణాలకు సంబంధించిన పేర్లు కొన్ని ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వెళదాం. ప్రప్రథమముగా ఆదికాండంలోనే మనం గమనిస్తాము, ఆయనకి చూచుచున్న దేవుడు అనే పేరు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఈ పేరు ఆయనకి ఎవరు పెట్టారు? అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి ఆదరాభిమానాలు కోల్పోయి నిలిచే నీడ లేక పలకరించే దిక్కు లేక బ్రతుకు భారమైపోతే ఎడారి పాలైన ఒక స్త్రీ హాగరు ఆయనకు పెట్టిన పేరే చూచుచున్న దేవుడు. ఎందుకంటే ఆమె నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆమె పారిపోయింది. ఆమె ఆశ్రయించిన వాళ్ళ దగ్గర ఆదరణ కోల్పోయింది. ఇక ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఆమె ఏకాకిగా నిలిచిపోయి అరణ్యపాలై ఆమె సాగి వెళుతున్నప్పుడు ప్రియులారా, ఆమెను పలకరించాడు దేవుడు. ఇంకా మనం ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, చెడి పడిన బ్రతుకును చేతపట్టుకొని సాగి వెళుతున్న ఆ స్త్రీని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి చూడండి. వాస్తవంగా లోకంలో అలాంటి వారిని మనం చూసినప్పుడు మనకు చిన్న చూపు కలుగుతుంది. అలాంటి వారిని మనం ఘనపరచలేము. అలాంటి వారికి ఒక ఉన్నత స్థానాన్ని మనం ఇవ్వలేము. ఏదో తెలియని ఒక అవగాహన మన మనసులో స్థిరపడిపోయి ఉంటుంది. కానీ దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు ఆమెను పేరు పెట్టి అంత చక్కగా అంత మృదుమధురముగా ఆమెను పలకరించడం అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయమే. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. పిల్లలు చూడండి, నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచాను. నిజమే, ఆమె పారిపోవడం ఒకవేళ కుటుంబీకులకు తెలియకపోవచ్చు, ఆమె ప్రేమించిన వ్యక్తులు గమనించకపోవచ్చు. ఎన్నో ఆశలు మూటగట్టుకొని నెత్తి మీద పెట్టుకుని ఆ తల్లి గుండెల్లో వేదనను మిగిల్చి ఉండవచ్చు. కానీ ఆమెను చూస్తూ, ఆమెను వెంబడిస్తూ, ఆమె వెళుతున్న మార్గంలో ఆమెతో కూడా వెళ్ళి ఆమె అలసిన వేళ ఆమెను పలకరించి ఆదరించిన దయగల దేవుడు, ఎంత మహత్యము కలిగిన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనేది మనం ఆలోచించాలి. అందుకని ఆ తల్లి నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచాను అని ఆయనకి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఈ రోజున ప్రియులరా, మనం ఏమనుకుంటాము? మన నీతి, మన యథార్థత, మన పరిశుద్ధత, మన సత్క్రియలు ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి మన్నన నాకు కలగట్లేదు, ఎవరు మెచ్చుకోవట్లేదు, నన్ను ఎవ్వరూ ప్రశంసించట్లేదు అనే ఆందోళన, అనే బాధ మన గుండెల్లో ఉంటుందండి. మనకున్న ఆశలు ఎలా ఉంటాయి? మనం ఏదైనా ఒక కార్యం చేస్తే దానిని అందరూ గుర్తించాలి, గమనించాలి, నన్ను పొగడాలి, ప్రశంసించాలి, మెచ్చుకోవాలి అని మనం ఆశపడతాము. అది మనకు అందనప్పుడు, ఆ ఘనత మనకు చేరనప్పుడు
మనసులో వేదన ఉంటుంది. నేను ఇంత చేస్తున్నాను, నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను, కానీ నాకు తగిన గుర్తింపు రావట్లేదే, నన్ను ఎవరు చూడట్లేదే అనే వేదన మన హృదయాన్ని వేధిస్తుంటుంది. కానీ ఈ వాక్యం ద్వారా మనం ధ్యానించవలసింది, ఎవరు చూచినా, ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ యథార్థమైన హృదయాన్ని చూస్తున్నాడు, నీ మంచి మనసాక్షిని చూస్తున్నాడు. నువ్వు ఎంత దాతృత్వపు హృదయంతో ప్రయాసపడుతున్నావో ఆయన అన్నీ చూస్తున్నాడు. ఎవరో చూడట్లేదని నువ్వు బాధపడవద్దు, ఎవరో నిన్ను ప్రశంసించట్లేదని కృంగిపోవద్దు, ఎవరో నిన్ను పట్టించుకొని నిన్ను ప్రశంసించి గణపరచట్లేదని ఆలోచించవద్దు. ఎందుకంటే నిన్ను చూచుచున్న దేవుడున్నాడు. నిశ్చయముగా ఆయన నిన్ను పలకరిస్తాడు, ఆయన నీ భుజం తడుతాడు, ఆయన నీ వెన్ను తడుతాడు. అంతేకాదు, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఆయన నిన్ను నిండారుగా దీవించి, ఆనాడు హాగరనే కాదు, ఈనాడు నిన్ను కూడా నిశ్చయముగా ఆయన గణపరిచి, ఆనాడు హాగరును ఆశ్రయించి ఒక గొప్ప జనముగా ఎలాగైతే ఆమెను దీవించి ఆశీర్వదించి సాగనంపాడో ఆ రీతిగానే నిశ్చయముగా దేవుడు మనలను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము. మొదటి అధ్యాయం 14వ వాక్యంలో, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. చూసారండి, ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకి చాటైన చోటు ఏది కూడా లేదు. ఆయన సమస్తం చూచుచున్నవాడు. ఎందుకంటే ఆయన నేత్రములు అగ్ని జ్వాలామయమట. మరి ఇంత అగ్ని జ్వాలామయమైన ఆయన దృష్టికి మనము మరుగై ఉంటామా ఏంటి? నిన్ను చూడకుండా ఉన్నాడా ఏంటి? నీ యథార్థతనైనా పట్టించుకోకుండా ఉన్నాడా ఏంటి? లేదు. నీ వేదనను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ కన్నీళ్లను చూస్తున్నాడు. నువ్వు ఎంత వ్యధ చెందుతున్నావో సమస్తము కూడా ఆయనకు తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన గుణమును బట్టి ఆ పేరు ఆ తల్లి ఆయనకు పెట్టింది, నువ్వు చూచుచున్నవాడువయ్యా. లేకపోతే ఈ కష్ట పరిస్థితుల్లో నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారు? ఈ ఆదరణ కోల్పోయిన ఈ శూన్యంలో, ఈ నిశీధిలో నన్ను చూచి గమనించి నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు? నిజమే, ఒకవేళ ఆమె మనసులో ఇలా ఆలోచించి ఉండవచ్చు, నేను మోసపోయిన దానను, నేను సమాజంలో తృణీకరింపబడిన దానను అనే భావన ఆమె హృదయంలో ఉండొచ్చేమో, కానీ దేవుని హృదయంలో లేదండి. ఒకవేళ దేవుని హృదయంలో ఉంటే ఆమెను విడిచిపెట్టుండేవాడు, ఆమెను పలకరించి ఉండేవాడు కాదు. దేవుని హృదయంలో లేదు. ఆమె తృణీకరింపబడిన వ్యక్తి అని, మోసపోయిన వ్యక్తి అని దేవుడు ఆమెను గూర్చి ఆయన అనుకోవట్లేదు. ఆమెను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మిమ్ములను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నిశ్చయముగా ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను పలకరిస్తాడు, నీ వేదనను తీరుస్తాడు. ఆమెను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈ రోజున ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు కుమిలిపోవలసిన, కృంగిపోవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఇంకొక చరిత్ర కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? ఒకసారి యెషయా ప్రవక్త, దైవజనుడు రాజైన హిజ్కియా దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాట, నీ ఇంటిని చక్కపెట్టుకో, నీ దినములు సమాప్తమయ్యాయి అన్నాడు. ఈ చరిత్ర మనకు చాలా బాగా తెలుసు అనుకోండి. ఈ సందర్భానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు హిజ్కియా వ్యధ చెందినవాడై బాధపడుతూ గోడవైపు తిరిగి ప్రభువుని వేడుకున్నాడు, కన్నీళ్లు కార్చి ప్రార్థించాడు. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కృపచూపమని కన్నీళ్లు కార్చాడు. పిల్లరా, మన హృదయాన్ని పులకరింపచేసే ఒక చక్కటి మాట ఏంటంటే, ఆ దైవజనుడు నడిమిసాల దాటకమునిపే ఇంకా ఆ కోట నుంచి బయటకు వెళ్ళలేదండి. ఎంతో సమయం పట్టలేదండి. వెంటనే దేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అదే దైవజనుడు వెనక్కి తిరిగి వచ్చి చక్కటి మాట, నీ కన్నీళ్లు నేను చూచాను, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశాను,
మాట చెప్పిన దైవజనుడు చూడలేదు, కుటుంబీకులు చూడలేదు, నా అనుకునే వాళ్ళు, తనకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన వేదనను చూచిన వాళ్ళు కాదు. కానీ ఆకాశం ముందున్న దేవుడు ఆయన చూశాడండి. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడైనప్పటికీ కూడా, ఉన్నత స్థలములలో నివసించువాడైనప్పటికీ కూడా, ఎవ్వరూ సమీపింపలేని తేజస్సులో నివసించుచున్న దేవుడైనప్పటికీ ఈ భూమి మీద నిలిచి కన్నీళ్లు కార్చే ఒక నరుని కన్నీళ్లు చూచాడంటండి. ఎంత అగ్ని నేత్రములు, ఎంత దూరదృష్టి, ఎంత శక్తి కలిగిన దృష్టి కలిగిన వాడు మన ప్రభువు. మీరు ఆలోచించండి. ఆయన అక్కడి నుంచి హిజ్కియా కార్చిన కన్నీళ్లు చూచాడట. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 5వ వాక్యం చదువుతున్నాను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులారా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన అంగీకరించాను. చూచే దేవుడు కాదా? మరి ఒక పాత నిబంధన భక్తుడు కదా హిజ్కియా? మరి ఈ రోజున మనం ఆయన రక్తం చేత కడగబడిన, కొనబడిన వారం కాదా? మరి ఆనాడు హిజ్కియాను చూచిన దేవుడు, హిజ్కియా కన్నీళ్లను చూచిన దేవుడు మనల్ని ఎందుకు చూడడు? మన ప్రార్థన ఎందుకు అంగీకరించడు? ఆయన చూచుచున్న దేవుడండి. ఆయన నిన్ను తీక్షణంగా గమనిస్తున్న దేవుడు. నీ పెదవుల నుండి ప్రార్థన వెలువడగానే వెంటనే సమాధానం ఇవ్వడానికి ఆయన తమ దృష్టిని మన మీద సాలించి ఉన్న దేవుడు. నీవు ఏ పరిస్థితులలో కన్నీళ్లు కార్చినా, ఏ మొర ఆయన సన్నిధిలో నీవు విన్నపించుకున్నా, నీ హృదయ అభిలాషను ఏ రీతిగా ఆయనకు చెప్పుకున్నా, నిన్ను చూస్తాడు, నిన్ను గమనిస్తాడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన నీ కోరికను నెరవేర్చే గొప్ప దేవుడండి. నీ కన్నీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని మనుషుల వైపు చూడాల్సిన అవసరం ఏం లేదు. నీ కన్నీటికి విలువ లేదని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కన్నీటి ప్రతి బిందువు ఆయన కవిలిలో దాచబడి ఉన్నాయని లేఖన సత్యాలు మన ఎదుట నిలిచి ఉన్నాయి. గనుక ఆయన చూచుచున్న దేవుడు, మనల్ని ఆయన చూచుచున్నాడు, మన పరిస్థితుల్ని ఆయన చూచుచున్నాడు, మనకు కలిగే అన్యాయాన్ని చూస్తున్నాడు, మనకు కలిగే న్యాయాన్ని చూస్తున్నాడు, మనం నడిచే మార్గాన్ని చూస్తున్నాడు. మనలో సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. గనుక చూచుచున్న దేవునిని ఆయన నామమును బట్టి స్తుతిద్దాం, కీర్తించి గణపరుద్దాం, ఆయనను మహిమపరుద్దాము. ఇంకా మరికొన్ని ఆయన పేర్లను గూర్చి మనం ధ్యానించుకుంటూ వెళదాము. ప్రభుని స్తుతించి గణపరుద్దాము. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి, మీకు వందనాలు. నీవు మహోన్నతుడు, మహోపకారివి. ప్రాముఖ్యంగా మీ నామమును బట్టి నైనా మేము మిమ్మల్ని గణపరుచున్నట్లు మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత కొరకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును, మీరు చూచుచున్న దేవుడవు నాయనా. ఆనాడు హాగరును చూచిన దేవుడవు, పలకరించిన దేవుడవు, ఆదరించి ఆశీర్వదించిన దేవుడవు. హిజ్కియాను చూచి అతనిని కనికరించి కటాక్షించి ఆయుష్ను పొడిగించి కృప చూపిన దేవుడవు. ఈనాడు మా బ్రతుకులలో కూడా మీరు చూచుచున్న దేవుడవు. మీ నేత్రములు అగ్ని నేత్రములు. మమ్మల్ని ఎవరో చూడట్లేదని, ఎవరో పట్టించుకోవట్లేదని మా మనసు అటు ఇటు వెళ్లకుండా మీరున్నారు, మీరు మమ్మల్ని చూస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించు దేవుడవు. మీ కరుణ, మీ కటాక్షం మాకుంటే చాలు, మీ తోడు నీడలు మాకుంటే చాలు. మిమ్మల్ని మేము చూస్తూ గురి యొద్దకు నడవడానికి, పరిగెత్తడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి నడిపించమని ఆశ్చర్యకరమైన మీ కౌగిలికి ఇదిగో ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని అప్పగిస్తూ, కన్నీళ్లతో, వేదనతో, బాధలలో ఎవరైనా ఉంటే వారిని ఆదరించండి, ధైర్యపరచండి, కృప చూపించండి, కనికరించండి.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, విడుదల ప్రసాదించండి. ఆనాడు హిజ్కియాకి మీరు పంపినటువంటి ఆ ప్రత్యుత్తరం, ఆ జవాబుని నీ బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించండి. ఆయుష్ను పొడిగించండి, క్షేమాన్ని ప్రసాదించండి. దీవించే మీ బాహు చాపి మీ బిడ్డలను ఆదుకొనమని ఘనుడా మీ పాద పద్మానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.